యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు మీ కుటుంబాలు అందరూ బాగుంటారు. ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానాలు అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. ఏసైస్ అనేది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ప్రతి పాటలు, వీడియోలు, అద్భుతాలు, స్వస్థతల సాక్ష్యాలు మీ యూట్యూబ్లోకి వచ్చేస్తాయి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి పంపించండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అద్భుతమైన రీతిలో మరి ఆ క్రిస్మస్ ఆరాధన యేసయ్య సన్నిధిలో దేవుడు జరిగించాడు. కొన్ని వేల మంది వచ్చి దీవించబడ్డారు. దేవుడికి మహిమ కలుగునగాక. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. మీరు కూడా రండి, మీరు కుటుంబాలతో రండి. స్వస్థత, విడుదల, ఆశీర్వాదం, అద్భుతాలు మీరు అనుభవిస్తారు. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తారు. అప్పుల్లో ఉన్నారా? కష్టాల్లో ఉన్నారా? నిందలు, అవమానాల రండి. దేవుడు మీకు విడుదల చేసి గొప్ప ఆశీర్వాదం, దీవెన దయచేయబోతున్నాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనం. నీవు ఘనకార్యములను పూనుకుని విజయము పొందుదువుగాక. మే యు డూ గ్రేట్ డీడ్స్ అండ్ గెట్ సక్సెస్. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడి రోజు మన అందరి జీవితాల్లో ఇస్తున్నాడు. నీవు ఘనకార్యాలకు పూనుకుని విజయం పొందబోతూ ఉన్నావు. దేవుడిని పట్ల అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఏ కార్యమైతే చేయాలని వెనకబడిపోయావో ఆ కార్యంలో దేవుడికి విజయాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయబోతున్నాడు. ఏదో ఒక వ్యాపారం పెట్టుకోవాలి, ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, నా పిల్లలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, నా భర్త మారాలి, నా పిల్లలు నా మాట వినాలి, నా కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలని నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీరందరూ అనుభవించాలని, దేవుని యొక్క మహిమను చూడాలని మీరు కోరుకుంటున్నారు కదా. దేవుడు అంటున్నాడు, నువ్వు ఘనకార్యాలకు పూనుకుంటావు. అంతేకాదు ఆ ఘనకార్యాల కొరకు విజయాన్ని నువ్వు చూడబోతున్నావు. ఈరోజు ఎక్కడుండి మాటలు వింటున్నారో మీరు అనుకున్న పనిలో విజయాన్ని మీరు చూడబోతున్నారు. నువ్వు అనుకున్న కార్యం నీ పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. నీ పిల్లల పరంగా, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా అన్ని కోణాల్లో గొప్ప విజయాన్ని చూడబోతున్నావు. వివాహం లేదా, గర్భఫలం లేదా, దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. అవును, ఈ వాగ్దానం వింటున్న వాళ్ళు చాలా మంది భయంలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకనే పరిస్థితి, ప్రశ్న మీలో ఉన్నాయి. భయపడొద్దు. నువ్వు ఘనకార్యాలకు పూనుకోబోతున్నావు, విజయం పొందబోతూ ఉన్నావు. ఈ రోజు నుంచి గొప్ప విజయం చూస్తావు. నీ శ్రమలు కొట్టివేయబోతున్నాడు, నీ రుణాలు కొట్టివేయబోతున్నాడు, నీ బాకీలు కొట్టివేయబోతున్నాడు. దేవుడు గొప్ప విడుదల, ఆశీర్వాదం, అద్భుతాన్ని నీ కుటుంబంలో, నీ బిడ్డల పక్షాన దేవుడు జరిగించబోతున్నాడు. భయపడొద్దు. ఈ రోజు నీ దగ్గర ఏమీ లేదని భయపడొద్దు. ఏంటి నా జీవితం అని ఒక రోజు అనేక మందికి ఇచ్చేవారుగా మిమ్మల్ని చేయబోతున్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా పెట్టబోతున్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లల్ని ఘనమైన కార్యాలతో నింపబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నువ్వు ఘన కార్యముల కొరకు పూనుకుని విజయం పొందబోతున్నావని మాట్లాడు. అవును, ఎవరు ఏ పనిలో ఉన్నారు ప్రభా, ఆ పని చేయడానికి ముందుకు వెళుతున్నారు. యేసు నామమున వారికి ఆ కార్యం జరుగును గాక. బ్రదర్ శివ, నీ జీవితంలో నువ్వు తలపెట్టిన కార్యంలో విజయం చూడబోతూ ఉన్నావు. సునీత, దేవుని పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. గొప్ప విజయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో దేవుడు జరిగించాలని కోరుతున్నాడు. ఈరోజు చాలా మంది కష్టాల్లో, వేదనలో, మంచాల మీద ఉన్నారు. అప్పారావు ప్రభు నేను తాకుతున్నాడు. ఇప్పుడే నీకు స్వస్థత, నీకు విజయం కలగబోతున్నాయి. బ్రదర్ రాజశేఖర్ ప్రభు నేను తాకుతున్నాడు. గొప్ప కార్యం నీ పక్షాన, నీ కుటుంబ పక్షాన దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. రాజేష్ దీన్ని దర్శిస్తున్నాడు. ఇప్పుడే గొప్ప కార్యం జరుగుతున్నాయి. ఇంకెంతమంది అయితే దేవుని కార్యాలు పూనుకుంటున్నారో ముందుకు వెళ్ళండి. దేవుడు మీకు విజయం దయచేయబోతున్నాడు. వ్యాపారంలో, ఉద్యోగంలో, అన్ని కోణాల్లో బిడ్డలు దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీరు ఘనకార్యములు పూనుకుని విజయం పొందుదురుగాక. అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో మీరు విజయం చూడబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.